హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్ మాధురి మనకు తెలుసు, దువ్వాడ శ్రీనివాస్ వీళ్ళిద్దరు కూడా కలిసి ఉంటున్న విషయం ఇప్పుడు పెద్ద ఇష్యూ అయిపోయింది కదా సార్. అయితే నిన్న యాక్సిడెంట్ చేసుకుంది, తనకు తాను ఆత్మహత్య ప్రయత్నం చేసిందని చెప్పేసి మనం విన్నాం సార్. అయితే ఇప్పుడు ఆమె ఆరోగ్య పరిస్థితి పైన దువ్వాడ శ్రీనివాస్ గారు స్పందించారు. ఆమె చాలా విషమ పరిస్థితిలో ఉంది, తలకు బాగా దెబ్బ తగిలింది, సంవత్సరంలోపు ఏమైనా జరగచ్చని డాక్టర్లు చెప్పినట్టుగా ఆయన ప్రెస్కు మాట్లాడారు సార్. అయితే దీన్ని కొంతమంది డ్రామా అన్న వాళ్ళు కూడా లేకపోలేదు సార్, ఇదంతా డ్రామా క్రియేట్ చేశారు, ఆమె సెక్యూరిటీ మెజర్మెంట్స్ పాటించే యాక్సిడెంట్ చేసుకుంది అని చెప్పేసి అని అంటున్నారు. మరి ఇది డ్రామానా? ఇప్పుడు ఆమె ఆరోగ్య పరిస్థితి పైన దువ్వాడ శ్రీనివాస్ చేస్తున్న వ్యాఖ్యల పైన మీ ఒపీనియన్ సార్ దీనిపైన? ఇక్కడ దువ్వాడ శ్రీనివాస్ గురించి ముందు మనం చెప్పుకోవాలి. పవన్ కళ్యాణ్ని ప్రశ్నించాడు. నేను హిందువుని, హైందవ సాంప్రదాయాన్ని తూచా తప్పకుండా ఉన్నవాడిని, ఏకపత్ని వ్రతుణ్ణి, హిందూ సాంప్రదాయం మరో భార్యతో ఉండడం క్షమించదు. ఇవన్నీ దువ్వాడ శ్రీనివాసరావు గారు పవన్ కళ్యాణ్ అన్న మాటలే. ఇప్పుడు ఏం చెప్తాడు? నువ్వు 3 సంవత్సరాల బట్టి ప్రేమించి పెళ్లి చేసుకొని 2 బిడ్డల్ని కన్నటువంటి భార్యను వదిలేసి ఎవరో ఒక డాన్సరు ఆవిడ మొత్తానికి భార్య కంటే అందంగా ఉంటుందని కాదు, కానీ ఏదో ఆకర్షణలో పడ్డాడు, మైకంలో పడిపోయాడు. 3 సంవత్సరాలు బట్టి కూడా ఆవిడతో సహజీవనం చేస్తున్నాడు. టెక్కల్లో చెట్టు పుట్ట అన్నిటికి కూడా తెలుసు వీళ్ళ రహస్యం. అదే అంటుంది వాణి, మాకు 2 బిడ్డలు ఉన్నారు, ఒక బిడ్డ పెళ్ళి అయింది, ఇంకో బిడ్డను చదివిస్తున్నాము, ఇది మన గురించి తెలుసు, అంతా తెలుసు అని వాణి అంటుంది. ఇక్కడ ఒక మీకు ఎంత కథ లేదు, నిజం. దువ్వాడ శ్రీనివాస్ వాళ్ళ అమ్మ ఏమంటుందంటే, బాబు ఆవిడ ప్రేమించాడు, ఎవరిని? వాణిని ప్రేమించాడు. ఎప్పుడైతే ప్రేమించి పెళ్లి చేశాడో మమ్మల్ని తరివేశాడు, ఇంట్లో తరివేసింది. ఎప్పుడైనా ఒకసారి వాళ్ళ నాన్నగారి తద్దినానికో దేనికో శ్రాద్ధ కర్మలకు వస్తాడు తప్ప ఎప్పుడు రాడు. మా మనవరాళ్ళ తాలూకు ఫోటోలు ఎవరైనా చూపిస్తే ముద్దు పెట్టుకుంటాను, కానీ ఆవిడ నా కొడుకు కాదు, నేను ఆవిడ తల్లి, ఆయన తల్లి కాదు. ఆ వాణికి అన్ని అలవాట్లు ఉన్నాయి. తాగుతుంది, గంజా స్మగ్లింగ్ ఉంది, వద్దా? మొత్తం వాళ్ళ అమ్మ చెప్పిన మాటలేనండి, చెప్పింది అదే మాటలు, నా మాటలు చెప్పడం లేదు. పోనీ తాగుతుంది, అన్ని అక్రమమైన అలవాట్లు ఉన్నాయి, సరేనా? వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు మనం చెప్తున్నాం, కానీ నేరుగా ఫిక్షన్ చెప్పటం లేదు. నేను ఇక ముందు నేను చెప్పే వీడియోలు అన్నిటి కూడా ఐఎమ్ రెస్పాన్సిబుల్. ఐ కెన్ షో ది విట్నెస్ ఫ్రమ్ హిజ్ మదర్. ఇలాగా అంటే ఇక్కడ ఇంత బ్యాడ్ ఇన్వాల్వ్మెంట్ ఉంది ఇక్కడ. మరి మాధురి గురించి మీరేం చెప్తారంటే, మన ఆర్టీవీ వాళ్ళు చేసిన ఇంటర్వ్యూ ఇది. మాధురి గురించి మీరు ఏం చెప్తారంటే, నాకు తెలియదు బాబు, ఆవిడ డ్యాన్సర్గా మాకు తెలుసు, ఆవిడ కొన్ని పరిచయాలు ఉన్నాయి, ఆవిడ కొంచెం మొబైలైజ్ చేయగలదేమో, ఇంటింటికి తిరిగి క్యాన్వాసింగ్ చేసి మా అబ్బాయిని మొబైలైజ్ చేయగలదేమో. మొత్తానికి ఏంటంటే వీళ్ళు 3 సంవత్సరాల నుంచి ఏమీ మాట్లాడలేదు. 3 సంవత్సరాల నుంచి మాట్లాడినటువంటి వాణి గారు ఈరోజు ఎందుకు తిరగబడ్డారు? ఆవిడ ఎప్పుడు ఏం మాట్లాడద్దో కూడా తెలియదు అని ఆవిడ కొంచెం అంటే శ్రీనివాస్ తాలూకు తల్లి ఆవిడ మనసులో మాట ఓపెన్ అప్ అయింది. ఇక్కడ మాధురి ఏముంటుందంటే, మేము 3 సంవత్సరాల నుంచి కలిసి ఉంటున్నాం, ఆయన ఫ్రెండు, ఫిలాసఫరు, గైడు, వాట్ నాట్ ఎవ్రీథింగ్. మరి 3 సంవత్సరాలు బట్టి కూడా ఎందుకు ఆవిడ రాలేదు? ఇంతకుముందు ఆయన ఇల్లే కరెక్టే ఒప్పుకుంటాను, టెక్కలో ఉన్న ఆయన ఇంట్లో నేను ఉంటున్నాను, బట్ ఇంట్లోంచి కదలను. ఇంత గలాబా జరిగింది కనుక ఖచ్చితంగా నేను మా ఆయన్ని డైవర్స్ ఇచ్చేస్తాను, నేను పెళ్లి చేసుకుంటాను. మా ఆయన అమెరికాలో ఉన్నాడు, సేమ్ శాంతి కదే.
మా ఆయన అమెరికాలో ఉన్న డైవర్స్ ఇచ్చేస్తే నేను ఎందుకంటే ఇలా అంతా టెక్కలంతా టామ్ టామ్ అయిపోయిన తర్వాత నీకేం చేస్తాను, లేదా ఆత్మహత్య చేసుకుంటాను ఆవిడ పేరు చెప్పి ఉంది. ఇక్కడ ఏమైందంటే ఈ మధ్య దువ్వాడ శ్రీనివాసు గారికి తెలుగుదేశం పార్టీని తిట్టమని, అదే పనిగా తిట్టమని, రెచ్చిపోమని ఏలినవారు అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి నుంచి కబురు వచ్చింది. కబురు వచ్చిన కాంచి ఆయన హైందవ సాంప్రదాయం, సంస్కృతి, ఏకపత్ని వ్రతం ఇవన్నీ మాట్లాడుతున్నాడు. ఆ కర్మకాలిపై జరిగిపోయాడు అన్నమాట. ఇప్పుడు మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి పిలుపు వచ్చిన తర్వాత వాణి అటెన్షన్ ఎక్కువైంది. వాడు 2 పిల్లలతో నాతో ఉంటూ నాకు అన్యాయం చేసి ఆవిడకి పెట్టేస్తున్నాడు. ఆవిడేముంటుంది, ఇంట్లో రూపాయి లేదు, నేను సంపాదించిందే దువ్వాడ శ్రీనివాసరావు అంటే ఆయనకి పెడుతున్నాను. అయితే ఆయన మంచివాడు కాబట్టి నా మంచి చెడ్లు చూసుకుంటున్నాడు, ఆయనకి ఇంట్లో తిండి పెట్టలేదు కనుక నేను తిండి పెడుతున్నాను నేను అని చెప్తుంది. సో ఓవరాల్గా ఈ ఇష్యూని అంటే మనం స్టడీ చేస్తే అక్కడ వాణి మంచిది కాదు. ఇక్కడ మాధురి కూడా భర్త ఉంటుండగా అంటే నిస్సిగ్గుగా నిర్మోహమాటంగా ఇంకొక రాజకీయ నాయకుడితో ఉండేసరికి, ఎందుకు రాజకీయ నాయకుడు చెప్తున్నానంటే మామూలు వాళ్ళైతే ఆ విషయం బయటికి రాదు అని ఒక ఎమ్మెల్సీ అనేసరికి అందరికీ తెలిసిపోతుంది, పోలీసులు తెలిసిపోతుంది, సహచార గణం క్రియాశీలగా సభ్యులు తెలిసిపోతుంది, ఒకళ్ళు తెలిస్తే 1000 మంది తెలిసిపోతుంది. టామ్ టామ్ అయిపోయింది కనుక ఇదేమవుతుందంటే కావాలనే ఆయన్ని ట్రాప్ చేసింది అనే విషయాన్ని మనం ఒప్పుకోవాలి. అలాగే ట్రాప్ చేసే ముందు ఇంకొక నిజాన్ని కూడా ఒప్పుకోవాలి. ఇంట్లో భార్య మసలను ఇవ్వలేదు, ఆయన ఎక్కడ ఉంటాడు, ఆయన భోజనం ఎవరు పెడతారు, ఆయన ఆలాపాలను ఎవరు చూస్తారు? కనుక ఇటువంటి ట్రయాంగిల్ కెలామిటీస్లో ఇరుక్కున్నాడు. నిన్న ఎక్కడి తప్పు పట్టారంటే చూసిన ప్రేక్షకులు, కన్న కూతురు మీద పెద్ద పోలీసులు ఉంటుండగానే కన్న కూతురు మీద పెద్ద కర్రతో తీసుకొని ఒకసారి కొట్టాడు, రెండోసారి పోలీసులు తోసేశారు. వీడు ఎంత మూర్ఖుడు కాకపోయినట్టయితే కన్న కూతురు మీద కర్రతో కొడతాడు అన్నది ఇప్పుడు బాగా వైరల్ అవుతుందన్నమాట. తర్వాత మనం ఈ మీడియా ప్రచారాలతో ఇది బొగ్గున మండుతుంది. శ్రీకాకుళం జిల్లా అంతా ఈ మాటలే మాట. 2 రోజులు పోయినట్టయితే సర్దుమనిగిపోతుంది. ఆ మాత్రం దానికి వాణి ఇప్పుడు ఏమంటుంది, నేను పవన్ కళ్యాణ్ గారికి చెప్తాను అది తేల్చేస్తానంటది అన్నమాట. ఆ పవన్ కళ్యాణ్ ఎక్కడో ఉంటాడు, నువ్వేదో పవన్ కళ్యాణ్ తెలియదు కూటమి సభ్యురాలుగా ఉన్నంత మాత్రంలో ఇలాంటి చెత్త విషయాలన్నీ చెప్తే వాళ్ళు చేస్తారా? వాళ్ళకి అంత తిరుగుబడి ఉంటుందా? అందువల్ల అది కూడా చీటికి మాటికి నాకు ఒంట్లో బాగాలేదు, జ్వరం వచ్చింది, జ్వరం తగ్గటం లేదు, పవన్ కళ్యాణ్ చెప్తానంటే ఎలాగవుతుందండి? అది కరెక్ట్ కాదు. కనుక రేపు పొద్దున హాయిగా దువ్వాడ శ్రీనివాసు మాధురి పెళ్లి చేసుకుంటారు. ఈవిడేం చేస్తుందంటే భరణం ఏమిస్తారు, జీవన వృత్తి ఏమిస్తారని అడుగుద్ది. ఒక ఇల్లు ఉంది ఆల్రెడీ వాళ్ళకి, నా పిల్లల గతి ఏం కాను, బతికినంతకాలం నా గతి ఏం కాను అనే ఆలోచనతో వాణి ఉందన్నమాట. అదేదో సెటిల్మెంట్ అయిపోతుంది, ఇంకా మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఉండదు. మధ్యలో వాళ్ళు అనుకున్నట్టుగా పవన్ కళ్యాణ్ శ్రీకాకుళం వెళ్ళడు, ఏమీ జరగదు. అంటే సార్ ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ మాధురి గారి అంటే ఆరోగ్య పరిస్థితి పైన కామెంట్ చేశారు కదా సార్, అంటే అది డ్రామా అన్న వాళ్ళు ఉన్నారు, మరి ఆయన కామెంట్స్ ఏ విధంగా చూస్తారంట సార్? మరి డ్రామా అని చెప్పేసి అది కావాలని చేశారండి, అది కావాలని చేశారు. యాక్సిడెంట్ అయ్యే ముందు భయం పుట్టింది, చాలామంది రైలు పట్టాల మీద పడుకుంటారు, రైలు వస్తుండగా భయం వేసి బయటకు వచ్చేస్తుంటారు. యాక్సిడెంట్ ముందు భయం పుట్టింది, ఆ డ్రైవర్ కావాల్సిన జాగ్రత్తలో, లేకపోతే ఆవిడే డ్రైవ్ చేస్తే ఫుల్ బ్రేకు ఆన్ చేసి కొట్టుకొని ముందు తూలింది అంతే. తల దెబ్బ తగిలిందంటే గాయాలు ఏం కనబడలేదు, కట్లయితే కనబడ్డాయి కానీ గాయాలు కనబడలేదు. అయితే మొత్తానికి అయితేనే ఇప్పుడు బంతి మాధురి కోర్టులోనే ఉంది. ఓకే సార్. అన్నిటికంటే పెద్ద సాక్ష్యం దువ్వాడ శ్రీనివాసు అమ్మ సాక్ష్యం అన్నమాట. మా శ్రీనివాస్ మంచోడేనండి, మంచి పిల్లడండి, ఈ అమ్మాయి వచ్చిన తర్వాత వాడు పాడైపోయాడు, మనశ్శాంతి లేకుండా ఉన్నాడనే మాటని తీసుకుంటారు ఇప్పుడు ఎవరైనా.